అండి మన కోనసీమలో తమలపాకులను తాంబూలానికే కాదండి ఇలా కమ్మని పెరుగు పచ్చడికి కూడా వాడతాం. అబ్బబ్బా ఆ రుచి చూడాలే కానీ ముందుగా లేత తమలపాకులను కడిగి ఆరబెట్టుకుని ఇలా ముక్కలుగా కోసేసుకోండి. అటు రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క కూడా సిద్ధం చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి ఈ మూడాటిని దోరగా వేయించేసుకోండి. బాగా వేపేకిందే చేదొచ్చేది ఆకు. ఇప్పుడు వేపు పెట్టుకున్న దాన్ని రోట్లోనైనా మిక్సీలో అయినా కచ్చాబచ్చాగా నూరుకోండి. ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేసి మరీ మెత్తగా అయితే బాగుండదండి. ఇప్పుడు ఇందులో ఒక అర లీటర్ పెరుగు తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. శుభ్రంగా గెలకొట్టం పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోని మనం ముందుగా నూరు పెట్టుకుని ముద్ద ఉంది కదండి, అది వేసేసి శుభ్రంగా గెలకొట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసేసుకుని ఈ తాలింపు వాసన ఊరంతా వచ్చేయాలండి. మరి వేడివేడి అన్నంలో ఈ పెరుగు పచ్చడి వేసుకుని పక్కనే వడియాలు కానీ ఎప్పుడు కానీ ఉంటే ఉంటుందండి. సాక్షాత్తు పరమేశ్వరుని ప్రసాదం తిన్నట్టే ఉంటుందండి.